హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను రికిత. మీరు సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియోకు వేలల్లో లైక్లు వచ్చాయి, వందలాది మంది ప్రశంసించారు. కానీ అందులో ఒక నెగటివ్ కామెంట్ మాత్రం మీ దృష్టిని పూర్తిగా ఆకర్షించింది. దానికి వెంటనే సమాధానం ఇవ్వాలా, డిలీట్ చేయాలా, లేక సైలెంట్గా వదిలేయాలా? ఇలాంటి పరిస్థితి సోషల్ మీడియాకే పరిమితం కాదు. జీవితంలో చాలా నిర్ణయాలు ఇలాగే క్షణిక భావోద్వేగాల ప్రభావంలో తీసుకుంటాం. తర్వాత మాత్రం అలా చేసి ఉండకపోతే బాగుండేది అని బాధపడతాం. అలాంటి పొరపాట్లను తగ్గించడానికి ఒక సులభమైన ఆలోచన విధానం ఉంది. అదే 10-10-10 రూల్. ఈ విధానాన్ని ప్రముఖ రచయిత్రి, న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజీ వెల్చ్ రూపొందించారు. ఇందులో ఎలాంటి క్లిష్టమైన సూత్రాలు ఉండవు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీకు మీరే 3 ప్రశ్నలు వేసుకుంటే చాలు. ఈ నిర్ణయం 10 నిమిషాల తర్వాత నాకు ఎలా అనిపిస్తుంది? 10 నెలల తర్వాత దీని ప్రభావం ఎలా ఉంటుంది? 10 ఏళ్ల తర్వాత కూడా ఈ నిర్ణయానికి అంతే ప్రాధాన్యం ఉంటుందా? ఈ 3 ప్రశ్నలు మన భావోద్వేగాల్ని, వాస్తవ పరిస్థితుల్ని వేరువేరుగా చూసేలా చేస్తాయి. మనం కోపంలో, బాధలో లేదా ఆనందంలో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు తప్పుగా మారతాయి. ఉదాహరణకు, కోపంతో ఉద్యోగానికి రాజీనామా చేయడం, సోషల్ మీడియాలో ఎదుటి వారిపై తీవ్రంగా స్పందించడం, లేదా రిలేషన్ను ఉన్నట్లుంది ముగించేయడం. ఆ క్షణంలో అవే సరైన నిర్ణయాల్లా అనిపించినా కొన్ని నెలల తర్వాత అవి తప్పని అనిపిస్తుంది. వాటి వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ 10 ఏళ్ల తర్వాత కూడా ఇది అంత ముఖ్యమేనా అని ఒకసారి ఆలోచిస్తే మన నిర్ణయమే మారిపోయే అవకాశం ఉంది. ఈ పద్ధతి కేవలం పెద్ద నిర్ణయాలకే కాదు. ఉద్యోగం మారాలా, కొత్త నగరానికి వెళ్ళాలా, పిల్లలకు మొబైల్ ఎంతసేపు ఇవ్వాలి, కొత్త వ్యాపారం ప్రారంభించాలా, అప్పు తీసుకొని ఇల్లు కొనాలా, ఇలా చిన్న పెద్ద అనేక సందర్భాల్లో ఉపయోగించుకోవచ్చు. లాభ నష్టాల జాబితా తయారు చేయడం కంటే కాలంతో పాటు ఆ నిర్ణయం విలువ ఎలా మారుతుందో ఆలోచించే అవకాశం ఈ సూత్రం కల్పిస్తుంది. అయితే ఒక్కోసారి అత్యవసర పరిస్థితిలో వెంటనే స్పందించాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఈ పద్ధతి ఉపయోగపడకపోవచ్చు. కానీ మనం రోజు తీసుకునే చాలా నిర్ణయాలకు మాత్రం ఇది మంచి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ 3 ప్రశ్నలు మీకు ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పవు, కానీ మీరు తీసుకోబోయే నిర్ణయం కేవలం ఈ రోజుకే పరిమితమా, లేక భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుందా అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకునేలా చేస్తాయి.